हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः श्री पिप्पलादकृत शनि स्तोत्रम नमस्ते कोण संस्थाय पिंगलाय नमोस्तुते नमस्ते बभ्रुरूपाय कृष्णाय च नमोस्तुते नमस्ते रुद्रदेहाय नमस्ते चांतकाय च नमस्ते माय संज्ञाय नमस्ते नमस्ते सौरये भवो नमस्ते मंद संज्ञाय शनीश्वराय नमोस्तुते प्रसादं कुरु देव दीनस्य प्रणतस्य च श्री पिप्पलादकृत शनि स्तोत्रम नमस्ते कोण संस्थाय पिंगलाय नमोस्तुते नमस्ते बभ्रुरूपाय कृष्णाय च नमोस्तुते नमस्ते रुद्रदेहाय नमस्ते चांतकाय च नमस्ते माय संज्ञाय नमस्ते नमस्ते सौरये भवो नमस्ते मंद संज्ञाय शनीश्वराय नमोस्तुते प्रसादं कुरु दीनस्य प्रणतस्य च श्री पिप्पलादकृत शनि स्तोत्रम नमस्ते कोण संस्थाय पिंगलाय नमोस्तुते नमस्ते बभ्रुरूपाय कृष्णाय च नमोस्तुते नमस्ते रुद्रदेहाय नमस्ते चांतकाय च नमस्ते माय संज्ञाय नमस्ते नमस्ते सौरये भवो नमस्ते मंद संज्ञाय शनीश्वराय नमोस्तुते प्रसादं कुरु दीनस्य प्रणतस्य च దేవత్వం స్వరూపులారా హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనం ఏమాత్రం ఇబ్బంది కలిగినా శని పట్టిందని అంటూ ఉంటాం. దానికి జ్ఞానులే కాదు పామరులు కూడా అతనిపై నిందిస్తూ ఉంటారు. ప్రతి దానికి శనీశ్వరుడు కారణం కాకపోవచ్చు గాని ప్రతి పరిష్కారంకు శనీశ్వరుడు కారణమై ఉంటాడు. కర్మలను ప్రసాదించు దేవతగా శనీశ్వరుడు ప్రథమ వరుసలో ఉన్నాడు. కాబట్టి శనీశ్వరుడు యొక్క అనుగ్రహంతో సకలము పొందాలనుకుంటే శనీశ్వరుని యొక్క ఆగ్రహం తొలగాలంటే ఈ స్తోత్రము చాలా వరకు ఉపకరిస్తూ ఉంటుంది. ఎవరైనా సరే ఈ స్తోత్రమును ఉదయం 8 సార్లు మననం చేసుకుంటే చాలు శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోవచ్చు. గ్రహదోషములన్నీ తొలగించుకోవచ్చు. విధియుక్తంగా చేయాలనుకునే వాళ్ళు తొలి సంధ్య మరు సంధ్య 8 సార్లు మననం చేసుకుంటే ఇంకా స్వస్థమైన ఫలితములు ఇవ్వగలదు. ఇదే స్తోత్రమును శివాలయ ప్రాంగణంలో ప్రదక్షిణము చేస్తూ మననం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. శనివారం నాడు ఉదయం లేచి రావి చెట్టుకి దీపం వెలిగించి రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తూ కూడా ఈ మంత్రమును 11 సార్లు పఠనం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. జపములు స్తోత్ర పఠనములు చేసి మన ఇబ్బందుల నుండి మనం బయటపడడంతో పాటు 10 మందికి మార్గదర్శకులుగా నిలవాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలోను ముందంజలో ఉంటూ 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రేకుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.